దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎస్బీఐ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్, రిటైర్డ్ యూనియన్ సభ్యులు సిద్దిపేట రీజనల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్ఎస్ విజయ్ మాట్లాడుతూ ఎన్ఆర్బీఐ ఏర్పాటు, గ్రామీణ బ్యాంకుల్లో 30,000 ఖాళీల భర్తీ, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వాణిజ్య బ్యాంకులతో సమాన సర్వీస్ రూల్స్, స్పాన్సర్ బ్యాంకులతో సమానంగా వేతన సవరణ, ఐబీఏ మెంబర్షిప్ పెన్షన్ స్కీమ్, కంప్యూటర్ ఇంక్రిమెంట్ కారుణ్య నియామకాలు, సర్వీస్ రూల్స్ను అనుసరిస్తూ చేపట్టాలన్నారు. అలాగే బీపీడీఏలను పరిగణలోకి తీసుకొని గ్రాట్యుటీ పేమెంట్ చేయాలని, క్రాస్ సెల్లింగ్ ఆపాలని కోరారు. ఈ డిమాండ్పై డిఎఫ్ఎస్, నాబార్డులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అందుకే సమ్మె చేయడం జరుగుతుందన్నారు. నా పేరు విజయ్, నేను సిద్దిపేట రీజనల్ సెక్రటరీని. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో బ్యాంకు యూనియన్ తరఫున ధర్నా చేయడం జరిగింది. మేము నాబార్డు తోటి, డిఎఫ్ఎస్ తోటి చర్చలు జరిపినా కానీ అవి ఫలించకపోవడంతో ఈరోజు బ్యాంకర్స్ అందరూ దాదాపు 100 మంది మా బ్యాంకర్స్ వచ్చి వాళ్ళ జీతాలు వదులుకొని, ఒక్కరోజు జీతాలు వదులుకొని, మా మెసెంజర్లు కూడా పాపం వాళ్ళకు జీతాలు లేక సంవత్సరంన్నర నుంచి తిండికి తిప్పలకు లేక కూడా బయట వెట్టి చాకిరీ చేసి బతికిన రోజులు ఉన్నాయి. వాళ్ళకు సుప్రీంకోర్టు నుంచి పర్మనెంట్ ఆర్డర్ వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా విధుల్లోకి చేరలేకపోతున్నారు. వాళ్ళకి ఇచ్చేది కేవలం 8,000, 9,000 జీతం మాత్రమే. దాదాపు వాళ్ళు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. అపోజింగ్ క్రాస్ సెల్లింగ్ అండి. మేము మా బ్యాంక్ మెయిన్ ఎన్పిఏ కానీ, అడ్వాన్సెస్ కానీ, డిపాజిట్స్ కానీ చేయాల్సింది మమ్మల్ని ఏవేవో అడ్డమైన ఇన్సూరెన్సులు అని చెప్పి వర్క్. నేను గత 20 సంవత్సరాలుగా ఈ బ్యాంకులో పనిచేస్తున్నాను. ఈ బ్యాంక్ మమ్మల్ని ఇప్పటికి కూడా పర్మనెంట్ చేయట్లేదు. మేము సింగిల్ బెంచ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సింగిల్ బెంచ్ కూడా మాకు ఫేవర్గా తీర్పిచ్చింది. అయినా కూడా మాకు రెగ్యులైజ్ చేయలేదు. దీని మీద మేనేజ్మెంట్ వారు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్లో కూడా మా ఫేవర్లో కేసు వచ్చినా కూడా దాన్ని కూడా పర్మనెంట్ చేయకుండా పక్కకు పెట్టినారు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా మా ఫేవర్లో వచ్చింది. దాన్ని కూడా మేనేజ్మెంట్ పక్కకు పెట్టి మమ్మల్ని ఎవరిని కూడా పర్మనెంట్ చేయకుండా డిసెంబర్ పోయిన సంవత్సరం జూన్ 2022 నుంచి మమ్మల్ని అక్టోబర్ 2024 వరకు కూడా, అక్టోబర్ 2023 వరకు కూడా మమ్మల్ని అందరినీ విధుల నుంచి బయటకు పంపించారు. 16 నెలలు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. తీరా మా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు, ఆఫీస్ యూనియన్ వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాల్లో చేర్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరినీ కూడా ఈ జడ్జిమెంట్ ద్వారా అందరినీ పర్మనెంట్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలామంది 14,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ తీర్పు వర్తించేలా చూడాలి.